హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు విష్ణు ఐఏఎస్ అకాడమీ. ఈ మధ్య సివిల్ సర్వెంట్స్ మీద, అలాగే రీసెంట్గా సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ ఇస్తున్నటువంటి అభ్యర్థుల మీద కొన్ని కంప్లైంట్స్ ఫైల్ అవుతున్నాయి కదండి. ఏంటంటే ముఖ్యంగా ఫేక్ అప్లికేషన్ సబ్మిషన్ మీద చాలా ఎక్కువ గొడవే జరుగుతూ ఉందన్నమాట. ఎందుకంటే అన్ని ఎక్కువ అయిపోయినాయి ఈ మధ్య. రీసెంట్గా సర్వీస్లోకి ఎంటర్ అయ్యి చాలా ఇయర్స్ సర్వీస్ చేసినటువంటి ఐఏఎస్ ఆఫీసర్స్ పైన, ఐపీఎస్ ఆఫీసర్స్, ఐఆర్ఎస్, ఇంకా యూనియన్ గవర్నమెంట్లో చాలా యూపీఎస్సీ ద్వారా సెలెక్ట్ అయినటువంటి ప్రతి పోస్టుల నుంచి కూడా దాదాపు 1000 మంది నుంచి 40 మంది సివిల్ సర్వెంట్స్ ఫేక్ సర్టిఫికేట్స్ సబ్మిట్ చేసినట్టు ఒక కంప్లైంట్ మనకి రావడం జరిగిందనమాట యాక్చువల్గా. సో దేంట్లో ఇచ్చారు ఫేక్ అప్లికేషన్స్? ఇన్కమ్ సర్టిఫికేట్, కాస్ట్ సర్టిఫికేట్, రిలేటెడ్ ఇష్యూస్లో, అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, డిజబిలిటీ ఉంటుంది కదండి, దాంట్లో కూడా వాళ్ళు ఫేక్గా సబ్మిట్ చేశారు అని కంప్లైంట్ సోషల్ మీడియాలో ఫైల్ అవ్వడం వల్ల గవర్నమెంట్ సీరియస్గా తీసుకుంది. సో దాదాపు చాలామంది క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది, కానీ ఇంకొంతమంది మాత్రం ఇప్పుడు సీరియస్ ఇంట్రోగేషన్ జరుగుతుంది అనమాట. సో ప్లీజ్ నోట్ ఆల్ ఆఫ్ యూ, ఇంకే ఇచ్చేవాళ్ళు ఎవరు కూడా ఫేక్ అప్లికేషన్స్ ఇవ్వాలి అన్నా, ఏదన్నా పెట్టాలన్నా కూడా చాలా భయపడతారు. చాలా అప్రమత్తంగా ఉండాల్సిందే ఈసారి. ప్లీజ్ నోట్ దిస్. థ్యాంక్ యూ.